గాయస్ వచ్చేసి పుట్టగొడుగులోంచి వాటర్ వస్తున్నాయి, మష్రూమ్స్ లోంచి. మన వాళ్ళు అందరూ ఒకసారి ఓ వేసుకోండి. మామూలు కూడా ఫ్రెండ్స్ పక్కనే వస్తే కనుక మనకి ఇక్కడ పైరేట్ లగూన్ ఉంది కదా, చిన్నపిల్లలకు బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఇది. చూడొచ్చు ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా నీకు పుట్టగొడుగులోంచి వాటర్ వస్తున్నాయి చూసారా, మంచి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ప్లస్ చిన్న చిన్న పిల్లలు అక్కడి నుంచి రావడానికి అందుకు బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. మొత్తం ఒకసారి రౌండ్ తిరుగుదాం అట్లా అట్లా బాబా లోపలికి పోదాం, రౌండ్ వేసి పోదాం. పైరేట్స్ షిప్ బ్రేక్ అనమాట ఇది, దాదాపు పైరేట్స్ షిప్ బ్రేక్ ఇది. పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు, మంచి ఎండలో మీకు బాగుంటుంది అనమాట. మళ్ళీ ఈవినింగ్ అయితే మీకు కొంచెం చలి ఉండొచ్చు, ఇట్లా మంచి ఎండ టైంలో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఓడిసామి ఉపయోగి ఎందుకురా బాబా లోపలికి లేదు. ఒరే బడే ఎవరా మీరంతా? ఒరే పిల్లలు చిన్న పిల్లల మాదిరి దిగుతారేదరా మీరు దాంట్లో? బాగా దాదా ఏది ఎదురా ఈ బడేగాడు పెద్ద పెద్ద ఎత్తురా అంటే ఎక్కడ కానీ చిన్నపిల్లల మాదిరి చావరా రే. గాయస్ వచ్చేసి పుట్టగొడుగులోంచి వాటర్ వస్తున్నాయి, మష్రూమ్స్ లోంచి. మన వాళ్ళు అందరూ ఒకసారి ఓ వేసుకోండి. మామూలు కూడా
వాటర్లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇది వచ్చేసి వేవ్ పూల్ అనమాట. వేవ్ పూలు ఇది వచ్చేసి చాలా మంది ఉంటారు ఇక్కడ, గర్ల్స్, లేడీస్ అండ్ బాయ్స్, కిడ్స్ అందరికీ బాగుంటుంది. గాయ్స్ మన వాళ్ళు వెళ్ళొచ్చు, అక్కడ ఉన్నారు. దీన్ని ఏమంటారు అంటే మా వండర్లాల్లో రెయిన్బో లూప్స్ అనమాట. ఇలాగ రౌండ్స్ ఉంటాయి, చాలా క్రేజీగా ఉంటుంది. మీరు కూడా రండి, బాగా క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు, ఆల్రెడీ పైకి ఎక్కారు, కొద్దిసేపట్లో క్యూలో ఉన్నారు, అక్కడి నుంచి వస్తారు. ఓకేనా, బాగా క్రేజీగా ఉంటుంది. ఆ రౌండ్స్ మొత్తం తిరిగేసి అలా బయటకు వచ్చేసి ఇదిగోండి మా ఫ్రెండ్స్ వచ్చారు ఇప్పుడు. భర్త పక్కన మనోలేరు ఇంకా రాము ఈడ్చుకుంటూ చాడ తోలుకుంటూ చాడదాన్ని. ఏంది భాష తోలుకుంటూ చాడదాన్ని. ఇప్పుడు ఎట్టుంది భాష? ఆ నుంచి వచ్చింది ఎట్టుంది? లోపల బాగా క్రేజీగా ఉంది. అవి సుక్కులు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకు భయం అవుతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్ ఉంది. క్రేజీగా అసలు ఇంకోసారి చేయాలనిపిస్తుంది. మళ్ళీ పోదాం అయితే. గైస్ ఇక్కడ రింగులు ఉన్నాయని చెప్పి చాలా ఫస్ట్ అయితే భయపడ్డా నేను కూడా. అది మనం లోపల ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉందన్నమాట, కొంచెం స్లోగా వచ్చేస్తాం, చాలా బాగుంది. చమక్ చమక్ చామ్ చిక్ చామ్ చిక్ చామ్. ఎవరికి భాష రాడా? చమక్ చమక్ చామ్. గైస్ 2:30కి అలలు వస్తాయి అక్కడ, చూస్తాం మరి. పోదా అర్మాన్. ఇప్పుడు నెక్స్ట్ వేవ్స్ 2:30కి టైంకి చెప్పారు. ఇప్పుడు వేవ్స్ స్టార్ట్ అయినాయి. చూడండి,
ఇక్కడ వచ్చేసి మాకు 2:30కి అలలు అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. అలలు ఎలా వస్తాయంటే మీకు వాళ్ళు మోటార్స్ని యూజ్ చేసి మనకి సముద్రంలో అలలు వస్తాయి చూసారా. సో ఆ విధంగా ఇక్కడ నుంచి మనకు అలలు అయితే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అక్కడ మీకు స్టార్టింగ్లో గొడుగు పెట్టుకుని నిల్చున్నాడు కదా ఒక అతను, అక్కడి నుంచి అయితే కనుక మీకు లోతు ఎక్కువ ఉంటుంది, వాటరు అలలు కూడా కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నారనుకోండి మీకు లోతు తక్కువ ఉంటుంది, అలాగే అలల ఫోర్స్ కూడా మీకు తక్కువ ఉంటుంది. అతను అక్కడి నుంచి చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా అక్కడ ఒక ప్లాస్టిక్ది వంతెనలాగా కట్టింటారు, అది దాటి మీరు అటు పక్కకి వెళ్ళకూడదు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడికి అటుపక్క డేంజర్ జోన్ అనమాట. మీకు ఇక్కడ లెఫ్ట్లో రైట్లో ఒక అతను ఉన్నాడు గొడుగు పట్టుకొని, లెఫ్ట్లో ఒక అతను ఉంటాడు, ఇక్కడ సెంటర్లో ఒక అతను ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఎవరిని అట్లా పక్క గ్లోబల్ రానియరు. అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు ప్లేస్ అంతా. అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి చాలామంది అయితే కనుక దిగరు, ఉప్పు నీళ్ళు ఉంటాయి, సో సాల్ట్ వాటర్, అది హెయిర్ డ్యామేజ్, స్కిన్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ మనము మంచి వాటరే ఉంటాయి, ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే మీరు వీకెండ్లో వెళ్ళారనుకోండి ఇట్లా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది, గుంపు. మీరు వీకెండ్లో కాకుండా నార్మల్ టైంలో వెళ్ళారంటే కొంచెం ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మనం వంటల్లాగా వెళ్ళిన తర్వాత జనాలు ఎక్కువ ఉంటే అదొక ఇంట్రెస్ట్. కొంతమందికి ఎట్లా అంటే కనుక ఎక్కువ మంది ఉంటే కనుక తిరగాల చూడాలని మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది జనాలు తక్కువ ఉంటేనే మనం బాగా చూడొచ్చు అని అనుకుంటారు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మంచిగా మేము ఎంజాయ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ అలలు చూసారా, అలలు వచ్చినప్పుడు మనం వాటి మీదకి జంప్ చేస్తూ ఇట్లా రొటేట్ అవుతూ మంచిగా మనం ఇక్కడ చూసుకోవాలి. కొంతమందికి అయితే తెలియక వాటికి ఎదురెళ్ళి వాటర్ మళ్ళీ ముక్కులోకి వెళ్ళేసి జలుబు చేస్తుంది. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే కనుక ఇక్కడ రొటేషన్ చేసుకుంటూ మంచిగా అలల్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంతసేపు మా వాడు షూటింగ్ చేశాడనమాట, మా ఫ్రెండ్ భాష. ఇప్పుడు మా భాష వెళ్తున్నాడు లోపలికి. ఇప్పుడు నేను షూటింగ్ అయితే తీసుకుంటున్నా మా iPhone 14 Plusని. ఇంకా మనవాడు వెళ్తున్నాడు ఇంకా లోపలికి, ధూమ్ మామూలుగా ఉండదు మరి. ఇక్కడ వచ్చేసి మొత్తం మేము 2:30కి అయితే వచ్చినాం కదా, ఒక 10 minutes లేదంటే ఒక 15 minutes మొత్తానికి అయితే టైం మాకు అలలు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చారనమాట. ఇంచుమించు ఒక 30 minutes దాకా ఏమో, 30 minutes 15 minutes ఏమో ఇచ్చారు అలలు అయితే. సో ఇక నేను ఎగిరి అలసిపోయి వెనక్కి వచ్చి మనోడికి ఇచ్చిన, ఇంకా పోయి నువ్వు ఎగురుపోరా నేను తీస్తా అని చెప్పేసి వీడియో. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకే నేను అలా సపరేట్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మేము డైరెక్ట్ మనం ఇక్కడ స్విమ్మింగ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయినాం. బాగా తిరిగి మంచిగా ఆకలైంది, అందుకే స్విమ్మింగ్కి వెళ్ళిపోయినాం. iPhone subscribe to Tota Bharat Vlogs.